సాయంత్రం జీన్మార్ మల్లన్న గారి ఆఫీస్ దగ్గర సాయి ఈశ్వర్ అనేటువంటి మిత్రుడు వారి యొక్క కుటుంబ సభ్యులు ముగ్గురు పిల్లలు నిన్న తీన్మార్ మల్లన్న గారిని కలవడానికి వెళ్ళడం, వారు లేకపోతే వాళ్ళ ఆఫీసులో రేపు ప్రమాణించబడం, అతని కిందికి వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ఆ చావుతోనైనా ఈ ప్రభుత్వం కట్టు తెరుస్తుందని నేను ఒక శ్రీకాంతాచారిలాగా తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతాచారి పాత్ర, ఒక తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మరి నా మరణమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ఆ రోజు మరి అదే విధంగా వీరు నేను చనిపోతే లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటే 42% రిజర్వేషన్ వస్తుందని ఆయన స్లోగన్స్ ఇస్తూ మరి కాల్చుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మిత్రులకు, బీసీ సోదరులందరికీ యువకులకు ఒకటే, మనము బతికి 42% రిజర్వేషన్ సాధించుకుందాం. దయచేసి ఆవేశపూరితమైనటువంటి కార్యక్రమాలు చేసి ఆత్మహత్యలకు దారి తీయడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. కొట్లాడడానికి మేమందరం ఉన్నాం. దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి దేశ వర్గాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం రిక్వెస్ట్ చేసే, ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి మోసం చేసుకుంటూ అసెంబ్లీలో పెట్టి, బయట పెట్టి, ఢిల్లీలో పెట్టి రకరకాలుగా మోసపూరితంగా చేసి లాస్ట్కి వస్తే పంచాయతీ ఎన్నికలలో 17% రిజర్వేషన్తోనే ఎలక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో తన ఆవేశానికి లోనే జరిగినటువంటి ఘటన చూస్తే చాలా బర్నే ఉంది. 95% మరి ఇప్పుడే వెళ్ళి మనం చూసి రావడం జరిగింది. రెండోది, ప్రభుత్వం వచ్చినాక చాలా అరాచకం, విచ్చలవిడితనం. ఒకవైపున నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తారు, డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, సర్పంచ్ ఎన్నికల్లో మంచి వాళ్ళని ఎన్నుకోండి అని చెప్పి. ఈ యొక్క కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లోనే 28 పంచాయతీలు ఉంటే 25 ఏకగ్రీవం ఎట్లయితుంది? డెమోక్రసీగా అంటే ప్రజాస్వామ్యాన్ని మీరు పూర్తి చేయకపోతే 25 ఏకగ్రీవం ఎట్లయితుంది? దగ్గర 165 వరకు ఏకగ్రీవం అయినాయి. మరి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఇట్లనే ఏకగ్రీవాలు చేసుకుంటూ పోదామా? ఒకసారి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మీరు మీ నియోజకవర్గాలలో నయానో భయానో డబ్బులు వెదగాలి, పోలీసుల రాజ్యం నడిపించి మీరు ఏకగ్రీవాలు చేసుకుంటూ, నిన్న రవీందర్ ఎక్కడైతే ఆదిలాబాద్ జిల్లాలో రవీందర్ అనేటువంటి బీసీ బిడ్డ వాళ్ళ భార్య నామినేషన్ వేసి అతని 4-5 రోజుల నుంచి టార్చర్ చేస్తే రాత్రి ఆత్మహత్య చేసి చనిపోయాడు. అదేవిధంగా నల్గొండలో కూడా దౌర్జన్యపూరితంగా ఒక బీసీ బిడ్డని ఎత్తుకెళ్లి కాంగ్రెస్ పార్టీ నాయకుడు మూత్రం దాగిపించారు. అంటే బీసీ బడుగులంటే ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు మీరు ఒకవైపున చేసుకుంటూ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కూడా విచ్చలవిడితనం, డబ్బు ప్రభావం, మీ దౌర్జన్యాలు, అగ్రవర్ణాల దౌర్జన్యాలు మీ ఇష్టానుసారం చేసుకుంటూ పోయి ఈరోజు ఇటువంటి అమాయకులైనటువంటి పిల్లలు మరి బలి తీసుకునేటువంటి పరిస్థితికి రావడం అనేది బాధాకరమైనటువంటి అంశం. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సమాజానికి రిక్వెస్ట్ చేసేది ఒకటి,
ప్రత్యేకించి యువకులు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు, మీరు దయచేసి ఎమోషన్ కాకండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ పక్షాన పోరాటం చేయడానికి, ఈ ప్రభుత్వం మెడలు మోచడానికి మేము ఉన్నాం. తప్పకుండా అన్ని సంఘాలను కలుపుకొని, అందరినీ కలుపుకొని ఒక తీవ్రమైనటువంటి పోరాటానికి నాంది పలుకుతాం. మన హక్కులు మనకు వచ్చే వరకు, మన రిజర్వేషన్ మనకు వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. రెండోది, ఇక్కడ సాయేశ్వర్ కుటుంబ సభ్యులని తప్పకుండా పార్టీ పక్షాన అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడే ఆర్ఎంఓ గారితో కానివ్వండి, సూపరింటెండెంట్ గారితో కానివ్వండి మాట్లాడుతూ పెట్టమనండి. నేను పెట్టకుండా డ్రామాలు నడిపించి ఈ రోజు దౌర్జన్యం చేసి అగ్రకుల ఆధిపత్యం ఎక్కడ పడితే అక్కడ మా వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పెట్టుకుంటూ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళని బెదిరింపులు చేస్తూ ఈ విధంగా బీసీ బిడ్డల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు. మూత్రం దాడిపించే కార్యక్రమాలు చేస్తారా? నిన్న రవీందర్ అక్కడ ఆదిలాబాద్ లో చనిపోయాడు, మీ యొక్క అరాచకం వల్ల చనిపోయాడు. ఏం అగ్రకులాలంటే ఏం మీకు అంత ఎంత పలుపు కావాలా మీకు? బిడ్డ ఒక్కసారి గిట్లా మేమందరం గిట్లా మా సమాజం అన్ని సంఘాలని అందరూ బీసీ కులాలు బీసీ కుటుంబాలను అందరూ కలిసి గిట్లా మేము సమాజం గిట్లా కదిలినంటే మీ గవర్నమెంట్ కాదు రాష్ట్రం అగ్నిగుండమవుతుంది బిడ్డ, జాగ్రత్త. ఎందుకంటే 78 సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి. అరే మా భిక్ష మీద మీరు బతుకుతుంది. 2 కోట్ల జనాభా మా వాళ్ళు ఉంటే మీరు అధికారం చెలాయించుకుంటూ మీ ఇష్టానుసారం చేసుకుంటూ ఈ విధంగా దౌర్జన్యాలు చేసుకుంటూ మా అమాయకమైనటువంటి పిల్లల మీద మీరు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం చాలా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా 50 లక్షల రూపాయలు మా సాయేశ్వర్ కుటుంబ సభ్యులకు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. తప్పకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలారా, మీరు దయచేసి ఆత్మహత్యలు కాదు, ఎమోషన్ కు లోన్ కావద్దు. మీ పక్షాన సంఘాలు ఉన్నాయి కొట్లాడడానికి. రాజకీయ నాయకులుగా మేము ఉన్నాం. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలను వదిలిపెట్టాం. మనం నిలబడి నికారంగా కొట్లాడదాం. తప్పకుండా ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొద్దాం. అంతేగాని మీరు ఎమోషన్లా లేనిపోని చేసుకోవద్దు. ఇక్కడ నీ మీద కుటుంబం ఆధారపడి ఉంది, ఈ బీసీ సమాజం ఆధారపడి ఉంది. అది పరిగణనలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కానీ పంచాయతీ ఎన్నికలు కూడా పార్టీల పరంగా జరిగే ఎన్నికలు కావు, పార్టీ గుర్తుల మీద ఎన్నికలు జరిగేవి కావు. కాబట్టి మా బీసీ సంఘాలు కానివ్వండి, మేము కానివ్వండి, ఈ 42% రిజర్వేషన్ మీద ఈ పంచాయతీ ఎన్నికల వరకు ఆపి, పంచాయతీ ఎన్నికల తర్వాత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. అప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను అందరినీ ఏకం చేసి మీ పని పడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు కూడా మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో సగభాగం ఉన్నాం. తప్పకుండా మాకు ఆ విధమైనటువంటి ఇంపార్టెన్స్ మీ పత్రికల్లో, మీడియాలో కూడా ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే అగ్రకుల ఆధిపత్యంతో వాళ్ళ దౌర్జన్యాలతో ఎంతకాలం బతుకుతాం ఈ సమాజం లోపల. తప్పకుండా మిమ్మల్ని అయితే వదిలిపెట్టాం, మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మేము అడిగేది ప్రజాస్వామ్య పద్ధతులు, మాకు హక్కుగా మాకు రైటుగా రావాల్సినటువంటిది అడుగుతున్నామే తప్ప ఎవరి ఆస్తినో మేమేమని